విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. 2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో 8వ రాశి అయిన వృశ్చిక రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందనున్నాయి. గురుడు ఏడాది మొదట్లో వృషభంలో సంచరించటం వల్ల కొన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కొంత నిలదొక్కుంటారు. కానీ అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. శని మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడిలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని చికాకులు ఎదురైనా ఉద్యోగ వ్యాపారాలు మాత్రం చాలా మంచిగా వృద్ధి చెందుతాయి. వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి. ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బు రావచ్చు, కానీ అది కూడా తగిన విధంగా ఖర్చు చేయాలి. స్థిరాస్తి కొనుగోలు లేదా పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. వ్యాపారస్తులకు లాభ నష్ట సమయంగా ఉంటుంది. మే నుండి రాహువు కుంభరాశిలోకి వెళ్తే ఆర్థికంగా కొన్ని సానుకూల మార్పులు కనపడతాయి. రుణాల మీద ఎక్కువ ఆధారపడకూడదు. వృశ్చిక రాశి ఆరోగ్య పరిస్థితి. శని మీనరాశిలో ఉండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు కొంత బాధించవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, నిద్రలేమి కలుగవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. వృశ్చిక రాశి ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొత్త అవకాశాలు ఎదుర్కోవచ్చు. అయితే పని ఒత్తిడి పెరుగుతుంది. పదోన్నతికి అవకాశాలుంటాయి, కానీ సహోద్యోగులతో సమన్వయం తప్పనిసరి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. కొన్ని నెలలు లాభదాయకంగా ఉంటే కొన్ని నెలల్లో సమస్యలు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు ముందు పూర్తి పరిశీలన చేయాలి. వృశ్చిక రాశి మాసవారీ రాశి ఫలితాలు. ఏప్రిల్ 2025 ఈ నెల కొంత ప్రతికూలంగా ఉంటుంది. అధిక ఖర్చులు, ఒత్తిడిలు, నిరుత్సాహం ఎదురవుతాయి. అపజయాలను ఎదుర్కొనే అవసరం ఉండొచ్చు. మే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, కొత్త అవకాశాలు, కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో విజయం. జూన్ వ్యతిరేక భావాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు పెరుగుతారు. కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. జూలై అనుకూల ఫలితాలు, ధనలాభం, స్నేహితుల సహాయం, శుభకార్యాల్లో పాల్గొనటం జరుగుతుంది. ఆగస్టు అనుకూలం కాదు. అనవసర ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారపరంగా ఆటంకాలు. మితంగా వ్యవహరించడం మంచిది. సెప్టెంబర్ శుభ ఫలితాలు, కార్యజయం, అధికారిక లాభం, ఆర్థికంగా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. అక్టోబర్ మధ్యస్థ ఫలితాలు, వ్యాపారంలో కొన్ని ఆటంకాలు, కానీ విద్యార్థులకు అనుకూలం. నవంబర్ ప్రత్యేక జాగ్రత్త అవసరం. శత్రువుల పెరుగుదల, అనారోగ్యం, కుటుంబ కలహాలు. డిసెంబర్ 2025 ఇబ్బందులు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. జనవరి 2026 మధ్యస్థంగా ఉంటుంది. ధనలాభం, రాజకీయ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు అనుకూలం. ఫిబ్రవరి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు, వ్యాపార లాభ నష్టాలు సమంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మార్చి 2026 అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగపరంగా మెరుగుదల, ఆకస్మిక ధనలాభం. వృశ్చిక రాశి పరిష్కారాలు. గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం లాభదాయకం. దక్షిణామూర్తి పూజ చేయడం ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. తాంబూలం, శనగలు, ప్రసాదం ఆలయాల్లో పంచడం శుభం.